రబీ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ట్రాక్టర్లతో దుక్కులు దున్ని వ్యవసాయ క్షేత్రాలను చదును చేసి పంట సాగు కోసం సన్నద్ధమవుతున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సోయాబీన్ పంట దెబ్బతిని అన్నదాతలు నష్టపోయారు. దానికి తోడు నకిలీ విత్తనాలు రైతును నట్టేట ముంచాయి. వేల రూపాయలు పెట్టుబడి పెట్టినా ఆశించిన స్థాయిలో పంటలు దిగుబడి రాలేదు. ఈ రబీ సీజన్లోనైనా ఆ లోటును పూడ్చివేసేందుకు ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టాలని, నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై అందించాలని రైతులు కోరుతున్నారు. అలాగే వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భూములకు తగ్గట్టుగా ఎలాంటి పంటలు వేయాలి, తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఖరీఫ్లో సోయా పంటలు వేసుకొని తెలవని వైరస్లు రావడంతో అనేక రకాలుగా ఆర్థికంగా, శారీరకంగా అన్ని రకాలుగా కష్టంలో కూడా నష్టపోవడం జరిగింది. అయితే ఇప్పుడు రబీ పంటలు వేసుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో మరి సోయా పంటలకే తెలవని వైరస్లు వచ్చి ఎంతో నష్టపోయిన మాకు మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలు కట్టించి రైతులకు ఏదో సాయం చేస్తామని పెట్టుకున్నా కూడా ఇప్పుడు రబీ పంటలు మరి తలమడుగు మండల రైతులు ముఖ్యంగా శనగ పంట తప్ప మిగతా పంట తెలియదు. మరి గత సంవత్సరం శనగ పంటను చూసుకుంటే అగ్గి తెగులు